ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्तात् सर्वा वेदविधिब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यात् न श्रीलङ्कीर्तयेत् एता एव देवता प्रीणाते पश्यति पुत्रं पर्षति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्वैवं विदुषोऽग्निहोत्रं जिह्वते यौचैन एवं वेद पर्याप्या अनन्तराजाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्यै सजित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयते स्वामिनां स्वस्ति मंत्रार्था सत्या सबला तन्वितत्र पवन्तो महान्तो निगृह्णन्तो देवेशस्य विराजमानौ वशस्सेवार्थमागच्छतां विप्राणां सकलागमोक्तवदां प्रभूणानुडाम् एतद्ग्रामनिवासिनां हरितमं कर्तुं समुत्साहिनाम् आशीर्वादमाङ्करोमि दिशां सब्रह्मघोषाह्वयं सब्रह्मा परिपूर्णो भवतो अयं देशाधिपो राजा अंगवंगकलिंग काम्बोज द्राविड कर्नाटक मगधमद्रवाल सिंह केरल केकय पांचाल अस्य श्रीमतो नारायणस्य युगपदानंद कोटि ब्रह्मांड पांड निर्माण चातुरे ब्रह्म रुद्रेन्द्राद्य किल सुरासुरनिर्दर्यं स्थावर भिन्न वेद चेतनानां क्षेमकरीस्तरे बोधो अस्य श्रीमतो नारायणस्य सर्वानंद मूलगंधवंद वृंदमानेन्द्र करारविंद कलितपदारविंद मकरंद बिंदु संदोहास्वादित मदमुदित हृदय भागवत भागदेय निगम शिखर निखिल सर्वर्ण रवराभिवृद्धिर्भूयादि भवन्तो मान्तो निगृह्णन्तो పెనుబల్లి మండలం పెనుబల్లి శ్రీ కోదండరామాలయంలో పరాభవ నామ సంవత్సరం 2026 సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కళ్యాణ మహోత్సవాంగత్వేన మంత్రలోపే తంత్రలోపే ద్రవ్యలోపే నియమలోపే శ్రద్ధాలోపే సంభవద్యపి యదా శాస్త్రానుష్ఠితం భూయాది భవంతో మహాంతో నిగృహ్ణంతో అస్య శ్రీమతో నారాయణస్య అస్య ఏతే యజమానస్య ఉత్సవకర్తॄణాం పెనుబల్లి గ్రామ నివాసీనాం ఏతేషాం భక్తానాం తత్సద్గోత్రాణాం తత్సర్మాణాం ఆయురారోగ్య అష్టైశ్వర్య ధనధాన్య సమృద్ధి పుత్రపౌత్రాభివృద్ధిర్నిరంతరం ధర్మసిద్ధి శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహేణ సత్సాంప్రదాయ సిద్ధిర్భూయాది భవంతో మహాంతో నిగృహ్ణంతో అస్య శ్రీమతో శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహేణ చ अस्मिन् पराभवनाम संवत्सरे सकाले वर्ष समृद्धि जल समृद्धि नदी तटाका पूर्ण जल समृद्धि सर्व श्री सीतारामचंद्र स्वामी परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिर्भूयादि भवन्तो महान्तो निगृह्णन्तो राजा धार्मिको विजयी भवतो समस्त सन्मंगलानि भवन्तो समस्त सत्यायिता आशिषः सन्तो स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिमैषाम् गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षदपार्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणाः अदनाः सदनाः सन्तु जीवान्तु शरदां शतम् महालक्ष्मी नमः अनंत ओम ऐं
పళ్ళుంటే లేదా ఖర్జూరం ఉంటే అక్కడ ముందర పెట్టి నమస్కారం చేసుకోండి. శ్రీ సీతారామచంద్ర స్వామి నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణ నమస్కారాన్ సమర్పయామి. జై శ్రీరామ్. జై బోలో సీతారామచంద్ర భగవానికి. అగ్నిహోత్రం జిహ్వతే యౌచైన ఏవం వేద పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. స్వామినాం స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంవితత్ర పవంతో మహాంతో నిగృహ్ణంతో దేవేశస్య విరాజమానో వృషస్సేవార్థమాగచ్చతాం. విప్రాణాం సకలాగమోక్తవదాం ప్రభూణానుడాం ఏతద్గ్రామనివాసనాం హరితమంకర్తుం సముత్సాయినాం ఆశీర్వాదమాంకరోమి దిశాం సబ్రహ్మఘోషాహ్వయం సబ్రహ్మా పరిపూర్ణో భవతో అయం దేశాధిపో రాజా అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ ద్రావిడ కర్ణాటక మగధ మద్రవాళ సింహ కేరళ కేకయ పాంచాల అస్య శ్రీమతో నారాయణస్య యుగపదానందకోటి బ్రహ్మాండ పాండ నిర్మాణ చాతురే బ్రహ్మరుద్రేంద్రాద్యఖిల సురాసరినిర్ధర్యం స్థావర భిన్న వేద చేతనానాం క్షేమకరీశ్వరే భవతో అస్య శ్రీమతో నారాయణస్య సర్వానందమూలగంధవంద బృందమానేందిర కరారవింద కలిత పదారవింద మకరంద బిందు సందోహాస్వాదిత మతముదిత హృదయ భాగవత భాగదేయ నిగమ శిఖర నిఖిల సర్వరవరాభివృద్ధిర్భూయాది భవంతో మాంతో నిగృహ్ణంతో అస్య శ్రీమతో రామచంద్రస్య దయా అనంతడుత్తరాపార సంసార నిమగ్నానాం ప్రత్యేకం త్రిలోక విజయ సమర్థ కామ క్రోధ లోభమో మదమాత్సర్యం వైరిగణ పరపీడితానాం జన్మ మృత్యుర్జరా వ్యాధ్యైకవిశన్ క్రందూనాం సకల జంతూనాం పరిపాలనే నిరపాయో భవదో అస్య శ్రీమతో నారాయణస్య నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవాయనోత్సవ సంవత్సరోత్సవ స్నాతకోత్సవ కల్హారోత్సవ దవనోత్సవ డోలోత్సవ యంత్రోత్సవ పవిత్రోత్సవ దీపోత్సవ రథోత్సవ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నేన కుర్విది భూయాది భవంతో మహాంతో నిగృహ్ణంతో అస్య శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ సీతారామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవాంగత్వేన మంత్రలోపే తంత్రలోపే ద్రవ్యలోపే నియమలోపే శ్రద్ధాలోపే సంభవద్యపి యథా శాస్త్రానుష్ఠితం భూయాది భవంతో మహాంతో నిగృహ్ణంతో అస్య శ్రీమతో నారాయణస్య అస్య ఏతే యజమానస్య ఉత్సవకర్తॄణాం పెనబల్లి గ్రామ నివాసీనాం ఏతేషాం భక్తానాం తత్సద్గోత్రాణాం తత్సర్మాణాం ఆయురారోగ్య అష్టైశ్వర్య ధనధాన్య సమృద్ధి పుత్రపౌత్రాభివృద్ధిర్నిరంతరం ధర్మసిద్ధి శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహేణ సత్సాంప్రదాయ సిద్ధిర్భూయాది భవంతో మహాంతో నిగృహ్ణంతో అస్య శ్రీమతో శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహేణ చ అస్మిన్ పరాభవనామ సంవత్సరే సకాలే వర్ష సమృద్ధి జల సమృద్ధి నదీ తటాకా పూర్ణ జల సమృద్ధి సర్వ శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిర్భూయాది భవంతో మహాంతో నిగృహ్ణంతో అస రాజా ధార్మికో విజయీ భవతో సమస్త సన్మంగళాని భవంతో సమస్తో సత్యా ఏతా ఆశిషః సంతో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణాः అదనాः సదనాः సంతు జీవాంతు. జై శ్రీరామ్.
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసా దాసే సాక్షాద్ రామాయణాత్మనః. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాపృతిద్వంద్వశరైనం జహిరావణిం. పెనువల్లి గ్రామం శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారామచంద్ర దేవాలయంలో ఈరోజు పరాభవనామ సంవత్సరంలో విశేషంగా శుక్రవారం రావడము, అమ్మవారి యొక్క మహత్యము, అమ్మవారి యొక్క ఆశీర్వాదము, ఈ సంవత్సరం మనకు శుక్రవారం రావడము, స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కంటే అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని ఎదుర్కోలు కార్యక్రమము, తర్వాత వివాహ కార్యక్రమము, కన్యాదానము, తర్వాత అక్షతారోపణం, తలంబ్రాలు, పొడిబియ్యం పోయడము, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా పెనువల్లి గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఎంతో ఉత్సాహంగా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఒక తారక మంత్రము చేత జై శ్రీరామ్ అనే ఉత్సాహవంతమైనటువంటి స్వామివారి యొక్క పేరుతో అందరి దేవతలను తలుచుకుంటూ అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ యొక్క పెనుబల్లి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్య ధనధాన్యాదులతో ఈ సంవత్సరము సకాలంలో వర్ష సమృద్ధి, జవల సమృద్ధి అన్నీ కూడా ఉండి ఆరోగ్యభరితంగా శాంతియుతంగా అందరూ కూడా ఉండాలని ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి వివాహ సంబంధ కార్యక్రమంలో మేము స్వామివారిని ప్రార్థించడము, కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించుకోవడము, 2000కు పైగా భక్తులు ఈ యొక్క అన్న వితరణ ప్రసాదంలో భాగస్థులై ఆశీర్వాదాన్ని, స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారు ఎంతో సంతృప్తి చెందారని మేము విశ్వసిస్తున్నాం. ఆ స్వామి కూడా వచ్చిన ప్రతి భక్తుడికి వారు కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చి అభివృద్ధితో, ఆయుర్వృద్ధితో ఈ సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో వచ్చే సంవత్సరం అట్లా ప్రతి సంవత్సరము జరుపుకోవాలని ఆ స్వామివారిని మేము ప్రార్థిస్తున్నాం. గంగా జలం మన పైన పడినంత మాత్రాన్నే మనం పవిత్రమవుతాం. ఈ లోక కళ్యాణం మహాఘట్టం మనందరిది. ఇది ఇట్లాంటి వేద పండితుల మధ్యన జరగడం మన గొప్ప విషయం. ఈ మన పెన్బల్లి గ్రామానికి మనమందరం భావించాల్సింది ఏంటిదంటే, ఇది నా దేశము వీరు సోదరులు నాకిందే ఇహంబున్ పరంబు, ఇది నా కోరికలల్లో కొన్నదివి ఇందే పుట్టి జీవించి చెందదు చిత్సంగతి. ఈ ధరారజములో దొర్లాడి ఈ గాలులను హృదయాశావధి నిల్పి ఈ జనని అర్చింతున్ పరాదేవిగా అనుభవమితి శాకునాది వాచయిత్వా. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం మన పెనుబల్లి గ్రామంలో జరగడం గొప్ప విషయం. ప్రతి పల్లెటూరులో అయినా మన దగ్గర మన పక్కనే పశురస్తుదే నివాతే త్వాభివర్షదు స్వస్తిదేస్తు వనస్పదే స్వస్తి మేస్తు వనస్పదే నమశ్చ కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ స కృత్సదే
नमस्ते अस्तु मामायुगंसे उद्गादेव शकुने सामगायसि ब्रह्मपुत्र इव सवने सुगुंसे स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भवा विभागारमेत्यां रक्षाबन्धनं कृत्वा रक्षाबन्धनं पूजां च करिष्ये विश्वेत्ता ते समन प्रवाचया जगर्दमगवन्निम्रसंवदे पारावतं यत्पुरुषं भृतं वस्वपा भृण शरभाय ऋषिवन्दे ఇప్పుడు రాజా రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి ఒక్కసారి చప్పట్లతోనూ స్వామివారికి కంకణ బంధనం జరుగుతుంది కాబట్టి రాజా రామచంద్ర భగవానికి జై. శ్రీరామ 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 అన్నంత మాత్రాన్ని ఒక మోక్షం వస్తుందని ఇంతవరకే మనం చెప్పుకున్నాం. ప్రతి మనస్సులో కూడా శ్రీరామ శ్రీరామ అని అనుకుంటే ఈ జన్మ మన ధన్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ శ్రీరామ అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంకణ ధారణ విఘ్నం లేకుండా ఈ కార్యక్రమం జరగాలని మనందరికీ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు జరగాలని, భగవంతుడికి కంకణ ధారణ ఏంటి అంటే ఇది లోక కళ్యాణం కాబట్టి మనందరం బాగుండాలని మంచి మనసుతోటి జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం మిథిలా స్టేడియం నందు జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చందా రూపంలో, శ్రమ రూపంలో ఎన్నో విధాలుగా సహకరించినటువంటి మన పెనుబల్లి గ్రామస్తులకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి అందరికీ కూడాను కోదండరామాలయం తరపున ధన్యవాదం తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ప్రభరామిక సేవా సమితి వారికి సమాచారం అందించగానే గోదా శ్రీనివాసరావు గారు వారు ఒక సుమారు 50-60 మందిని అడిగితే మొత్తం 70 మంది సుమారు మనకి సేవ నిమిత్తం పంపించి ఉన్నారు. వారికి ప్రభరామిక సేవా సమితి వారికి పెనుబల్లి శ్రీ కోదండరామాలయం తరపున ప్రత్యేక ధన్యవాదం తెలియపరుస్తున్నాము. ధన వస్తు రూపేణ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున వారికి కోదండరామాలయం తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా తెలిసి తెలియక ఏదైనా పొరపాటు ఉంటే వాటిని మాకు వ్యక్తపరిచి అటువంటి తప్పు ఒప్పుల్ని పునరావృతం కాకుండా 10 మంది గ్రామస్తులు అందరూ కూడాను సహకరిస్తారని కోరుచున్నాము. సుమారుగా ఇప్పటికి ఈ సంవత్సరం కళ్యాణం 36వ సంవత్సరం కళ్యాణం. నేను లైన్లోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి కళ్యాణం 36వ కళ్యాణం. అది ఇటువంటి ఇన్ని కళ్యాణంలో కూడా ఏది ఉన్నా కానీ గ్రామస్తుల సహకారం లేనిదే మనం ఏమీ చేయలేము. డబ్బే పనిచేస్తుంది అనేది అయితే మాత్రం అబద్ధం. అది సేవ చేసేవాళ్ళు కావాలా, సహకరించేవాళ్ళు కావాలా, సలహా ఇచ్చేవాళ్ళు కావాలా, డబ్బులు కావాలా, అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడాను పేరు పేరున వారికి రామాలయం కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన రామాలయంలో పెద్దయ్య గారు అంటారు, వారి తర్వాత 2వ తరం చెన్నయ్య గారు, 3వ తరం లెక్చరర్ గారు, 4వ తరం వారి బాబు, 4 తరాల నుంచి కూడాను వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మన రామాలయంలో పూజలు అందుకోవడం జరుగుతున్నది. వారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చారు. వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మన యొక్క రామాలయానికి వారి కళ్యాణ నిమిత్తం హైదరాబాద్ నుంచి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. డబ్బు అక్కడ పనిచేయలే, వారు కేవలం మన యొక్క రామాలయానికి కళ్యాణ నిమిత్తం చేయాలనే తపనతోనే హైదరాబాద్ నుంచి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర మన పెనుబల్లి పూర్వ వీధుల గుండా బయలుదేరుతుంది. అటు యొక్క శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ కూడాను పాల్గొని అటు యొక్క శోభాయాత్ర విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, రామ్ జయ జయ శ్రీరామ్. అదేవిధంగా రామాలయానికి మూల స్తంభాల్లాగా కొంతమంది వ్యక్తులు మనకు సహాయ సహకారం అందిస్తున్నారు. ఆ వారిలో భాగంగా వేముల కిరణ్ కుమార్ దంపతులు మరియు వారి యొక్క సోదరులు వేముల సురేష్, వేముల
కిషోర్ వారి యొక్క కుటుంబం మన రామాలయానికి వారి యొక్క 25,000 రూపాయలు మనకి ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా సోమరాజు రామచంద్రరావు గారు వారి యొక్క కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నారు. వారి యొక్క కుమారుడు కృష్ణ దంపతులు రామాలయానికి 15,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా దొంతుపోయిన అనంతరాములు కనకమ్మ గారి కుమారుడు దొంతుపోయిన నరసింహారావు దంపతులు వారి కుమారుడు శాశ్వతంగా వాళ్ళు 25,116 ఇస్తున్నారు. వారి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా జోనబైన వెంకటస్వామి లక్ష్మీ నరసింహ దంపతులు వారి యొక్క కుమారుడు జోనబైన రామకృష్ణ వారి యొక్క కుటుంబం వారు కూడాను 25,000 రూపాయలు ఇచ్చున్నారు. నిరుడు కొంచెం ఇబ్బందులలో ఉన్నదనేది మేము మాట్లాడుకుంటా ఉంటే విని ఒక అజ్ఞాత భక్తుడు అని 25,116 చదివిచ్చున్నారు. నిరుడు 25,000 ఇచ్చున్నారు. ఈ సంవత్సరం అదేవిధంగా మళ్ళీ 25,000 ప్రకటించి ఉన్నారు. అదేవిధంగా మన పెనుబెల్లి వాస్తవ్యులు జిల్లెల్ల చెన్నారావు గారి కుమారుడు జిల్లెల్ల కృష్ణ దంపతులు ఈ సంవత్సరం పట్టు వస్త్రాలు నిరుడే ప్రకటించి ఉన్నారు. పట్టు వస్త్రములు వచ్చే సంవత్సరం మేము ఇస్తామని. దాని నిమిత్తం 11,116 ఈ సంవత్సరం ఇచ్చి ఉన్నారు. వారు నిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే నాకు ఒంట్లో ఓపుకున్నంత వరకు ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణానికి 11,116 రూపాయలు నేను విరాళంగా పట్టు వస్త్రముల నిమిత్తం ఇస్తాను అని తెలియపరిచారు. వారికి కోదండ రామాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ప్రతి గుగులోత్ శిరీష దంపతులు 10,116 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారికి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాగబండి శ్రీనివాసరావు గారి కుమారులు డాక్టర్ రాజేష్, నాగబండి శ్రీనివాసరావు కుమారు ఇంకొక బాబు అనిల్ గారు వాళ్ళు 10,116 ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈవి రమేష్ వారి దంపతులు వారి యొక్క కుమారుడు కోడలు మనవరాలు వారి కళ్యాణ నిమిత్తం 10,116 ఇచ్చి ఉన్నారు. వారి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా వేముల కృష్ణారావు గారి దంపతులు 10,116 ఇచ్చి ఉన్నారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా వనమా సత్యప్రసాద్ దంపతులు స్వామివారి కళ్యాణ నిమిత్తం 10,116 ఇచ్చి ఉన్నారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యం ఏంటంటే పెనుబెల్లి రామాలయంలో కమిటీ బాగా అత్యధికంగా సహకరించినటువంటి వ్యక్తులు ఎవరంటే నాయుడు గోవర్ధన్ శ్రీలక్ష్మి దంపతులు, అదేవిధంగా ముంజాల రామకృష్ణ, తర్వాత వంగా సూర్యనారాయణ, బెదవాడ కోటేశ్వరరావు, వంగా రామారావు, పంతంగి వెంకటేశ్వరరావు, మోదుగుముడి నరసింహారావు, మారిన్ని రాంబాబు, మారిన్ని శ్రీనివాసరావు, మల్లెల్ల సతీష్, బెదవాడ రాకేష్ వీళ్ళందరూ కూడాను మేమున్నాము అంటూ మాకు తోడై ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. అదేవిధంగా గుడిలో జరిగేటటువంటి పూల డెకరేషను మల్లెల్ల జిల్లెల్ల చెన్నారావు గారి దంపతుల కుమారుడు జిల్లెల్ల చెన్నారావు గారి దంపతులు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం పట్టు వస్త్రముల నిమిత్తం 11,116 రూపాయలు చెల్లించారు. వారి చేతుల మీదుగా మన రామచంద్ర వారి సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు నిన్న సమర్పించడం జరిగింది. ఈ సంవత్సరంనే మాదిరిగానే ఇక నుంచి అతనికి శక్తి ఉన్నంత వరకు అతని శక్తి అనుసారం అతను ఓపుకున్నంత వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ నిమిత్తం పట్టు వస్త్రములు సమర్పించడానికి 11,116 రూపాయలు నేను ఇస్తాను అని అతను స్వచ్ఛందంగా చెప్పాడు. ఆయన గారికి వాళ్ళ కుటుంబానికి మన శ్రీ కోదండ రామాలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి